ప్రాబ్లమ్ సాల్వింగ్ నేర్పింది. నాలుగోది అతి ముఖ్యమైన విషయం, ఇది మాత్రం పిల్లలకి నేర్పించి లాస్ట్ చెప్పి నేను క్లోజ్ చేస్తాను. నాలుగు అతి ముఖ్యమైన విషయం చెప్పచ్చా? ఫస్ట్ ఏంటి ఎవరు తెలుస్తారు? ఆల్రెడీ మర్చిపోతాం కదా. ఫస్ట్ ఏంటి? కష్టాలు చెప్పాలా నేర్పాలా? నేర్పాలి, ఫస్ట్ పాయింట్. సెకండ్ గజలికి డాడీ నాకు తెలుసా విషయం. సెకండ్ పాయింట్ ఏంటి? ఎవరితో కంపేర్ చేయాలి? వాళ్ళని వాళ్ళతోనే కంపేర్ చేయాలి. మూడోది సమస్యను ఎలా సాల్వ్ చేయాలో చిన్నప్పటి నుంచి వాళ్ళకి నేర్పిస్తున్నాడు. దిస్ థర్డ్ వన్. ఫోర్త్ వన్ నాకు బాగా ఇష్టమైంది. అదేంటంటే 6 ఏళ్ల క్రితం నేను కౌన్సిలింగ్ సెంటర్లో కూర్చొని నాకు కాల్ వచ్చింది. ఎక్కడి నుంచి అంటే ఒక ఆయన చేసి, సార్ ఇప్పుడంటే ఐఫోన్ ట్రెండ్, అప్పట్లో సామ్సంగ్ గెలాక్సీ ఫోన్లు ఉండేవి. ఎంతమంది గుర్తుంది? సామ్సంగ్ ఫోన్ అవునా? ఆ ట్రెండ్ లో ఉన్నప్పుడు ఒక ఆయన ఫోన్ చేసి, సార్ మా అబ్బాయి అంతా చదువులు అంతా బాగున్నాడు సార్, ఏమైంది ఫోన్ కొనిపట్టున్నాడు సార్. అయితే కొనిపోతుంది కదా, నాకెందుకు కాల్ చేశాను? బలాలు సార్ మీరు సైకాలజీ అయితే మంచి సలహా ఇస్తారని కాల్ చేశారంటే, అవును మీ వాడు ఏం ఫోన్ అడుగుతారంటే సామ్సంగ్ గెలాక్సీ అడుగుతున్నాడు సార్. ఎంత కాస్ట్ అడిగారు? 36,000 అన్నారు. అవును ఏమనుకోబాకండి, మీరేం చేస్తున్నారంటే నేను గవర్నమెంట్ స్కూల్ టీచర్గా పనిచేస్తున్నాను. అవును మీ జీతం ఎంత ఉంటుందంటే, సార్ నేను ప్రిన్సిపల్ గా పనిచేసి హెడ్ మాస్టర్ గా ఉన్నాను, ఆ పొజిషన్ ఉన్నాను కాబట్టి కటింగ్లన్నీ కూడా 40,000 వస్తున్నాను. నా మాటని నెక్స్ట్ మంత్ జీతం రాగానే వాడికి ఇచ్చాను. అదేంటి సార్ మీకేదో ఫోన్ చేస్తే మంచి సలహా ఇస్తాను, జీతం అంటే నేను చెప్పి చేయండి సార్ అని మొత్తం చెప్పేసి పెట్టేశారు. ఆయన ఏం చేశారు కదా సార్, 6 నెలల కొడుకు సెట్ అయ్యాడు, నాకు ఫోన్ చేశారు. ఏం జరిగిందని చెప్తాను. ఈయన ఇంటికి వెళ్ళి, అరే నెక్స్ట్ మంత్ 1వ తారీఖు జీతం రాక నీకు మొత్తం ఇచ్చేస్తాను కానీ ఒక్కసారి మా నాన్న దేవుడు సూపర్ అని చెప్పి ఎక్సైట్మెంట్ లో ఉండి 1వ తారీఖు కోసం తండ్రి వెయిట్ చేస్తాడు, వీడు మాత్రం వెయిట్ చేస్తాడు. 1వ తారీఖు రాత్రిగానే నాన్న ఎప్పుడోసారి వెయిట్ చేస్తుంటే సాయంత్రం నాన్న నేను 40,000 తీసుకొని వచ్చి వాడికి ఇలా ఇచ్చాడు. మా నాన్న దేవుడు పెళ్లి కొనుక్కుంటే నేర్చుకుంటే, అరే ఒక్క నిమిషం మొత్తం నేను తీసుకెళ్ళిపోతా, ఇంటి ఖర్చులు అరకొర ఉంటుంది కదా, అది తీసుకెళ్ళంటే 14 ఏళ్ల నుంచి ఇంటి ఖర్చులు ఏమాత్రం తెలియకుండా పెంచినారు తండ్రి. ఒకసారి కొడుకు ఏమనుకున్నాడు, మహా 5,000, 2,000, 3,000 ఉంటుందని చెప్పి అమ్మ చెప్పాను కానీ అమ్మ ఆల్రెడీ రాసుకొని రెడీగా ఉంది కానీ తీసుకుందా అని చెప్పి ఒక్కసారిగా ఇంటి రెంట్ 10,000, కరెంట్ బిల్ 2,000, గ్యాస్ బిల్ 2,000, అన్ని ఖర్చులు అయితే మొత్తం చూడగానే ఖర్చులన్నీ కూడా ఖర్చు 4,000 మిగిలింది. ఏంటి నాకు ఏంటంటే, ఒరే ఇది కూడా పండగలకి పబ్బాలకి హాస్పిటల్ ఖర్చులకు అన్ని కొన్నిసార్లు నేను అప్పులు చేసి బతుకుతూ నేను బయట ఎక్కడ ఖర్చులు పెట్టుకోవడం ఉంటే ఇదైనా మిగులుతుందంటే, అప్పటిదాకా ప్రతి నెల వాడు 600 పాకెట్ మనీ తీసుకుంటుంటే 600 ఖర్చు పెట్టేవాడు. కానీ మొన్నటి నుంచి 600 పాకెట్ మనీ తీసుకుంటూ 200 ఖర్చు పెట్టి తిరిగి 400 లెక్కిస్తూ ఆ రోజు నుంచి మనకి డబ్బు విలువ తెలిసిందని నేను అంటాను. అమ్మ నాకు తెలియకలట కరోనా తర్వాత టెక్నాలజీ ఎదిగేమో రాస్తాయని అది కానీ ఇంతకుముందు 2,000తో కుటుంబం నడిచేది, 10,000తో కుటుంబం నడిచేది, 20,000తో కుటుంబం నడిచేది. ఈ